గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు వాల్యూ లెర్నింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు వీడియోలో అయితే కనుక మీకు కంప్లీట్గా స్కిమాటిక్ డయాగ్రామ్ విత్ లైవ్ మదర్ బోర్డ్లో ప్రాక్టికల్స్ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే కనుక మన దగ్గరికి ఒక కస్టమర్ ల్యాప్టాప్ అనేది వచ్చింది. సో కస్టమర్ ల్యాప్టాప్ తీసుకుంటే కనుక దాని మోడల్ నెంబర్ వచ్చేసి మనకు ఓకే 15341 ఐఫోన్ 1 అనే స్కిమాటిక్. ఆ మదర్ బోర్డ్ యొక్క స్కిమాటిక్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసి క్లియర్గా మీకు వోల్టేజ్లు కూడా రాశాను. సో ఫస్ట్ వన్ ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి మనకు ఓకే. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు డీసీ జాక్ అనేది ఉంది. డీసీ జాక్ దగ్గరికి వచ్చేసరికి డీసీ జాక్లో అయితే కనుక టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని పిన్స్ ఉన్నాయి? సో డీసీ జాక్లో అయితే కనుక టోటల్గా 6 పిన్స్ అనేవి ఉన్నాయి. సో డీసీ జాక్ అయితే కనుక మొత్తం టోటల్గా 6 పిన్స్ అనేవి ఉన్నాయి. చూడండి ఇక్కడ మీకు 6 పిన్స్ క్లియర్గా బోర్డులో చూపిస్తాను. చూడండి బోర్డు నెంబర్ అనేది బోర్డు నెంబర్ 1534 ఐఫోన్ 1. ఇక్కడ మీకు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే కనుక డౌన్ సైడ్ అనేది మల్టీమీటర్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మొత్తం అయితే కనుక కంప్లీట్గా మీకు బోర్డు కనిపిస్తుంది. బోర్డు నెంబర్ ఏముంది ఇక్కడ? ఇదిగోండి క్లియర్ కనిపిస్తుంది బోర్డు నెంబర్ 15341. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 15341 యొక్క బోర్డు యొక్క స్కిమాటిక్ ఓపెన్ చేశాను. ఓకే, స్కిమాటిక్ లో ఫస్ట్ స్టార్టింగ్ అయితే కనుక డీసీ జాక్. డీసీ జాక్ లో ఇక్కడ మీకు ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కనుక డీసీ జాక్ లో మీకు ఇక్కడ మొత్తం ఎన్ని పిన్స్ ఉన్నాయి? 8 పిన్స్ అనే ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ పిన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7, 8. అయితే 7th పిన్, 8th పిన్ అనేది డిఫాల్ట్ గా కనెక్టర్స్. వాటిని మీరు పిన్స్ కింద కౌంట్ చేయకూడదు. ఫస్ట్ పిన్, సెకండ్ పిన్ అయితే కనుక 19 వోల్ట్స్, థర్డ్ పిన్ అయితే నో కనెక్షన్, ఫోర్త్ పిన్ అయితే కనుక మనకు పిఎస్ఐడి అనే పిన్కు సంబంధించింది. నెక్స్ట్ 5th పిన్, 6th పిన్ అయితే కనుక గ్రౌండ్ పిన్స్. సో 5th పిన్, 6th పిన్ గ్రౌండ్ కనెక్షన్. ఇక్కడ ఫస్ట్, సెకండ్ అయితే కనుక పాజిటివ్ పిన్స్. మెయిన్గా మనకు ఇదిగోండి ఆ 4th పిన్ అనేది ఇది గ్రౌండ్ అండి, ఇది కామన్. మనకు గ్రౌండ్లో 2 రకాల గ్రౌండ్స్ ఉంటాయి చూడండి అక్కడ. కాకపోతే మనకేంటంటే ఈరోజు క్లాస్ వచ్చేసి 19 వోల్ట్ సెక్షన్ని వర్కింగ్ బోర్డులో ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఫస్ట్ మీకు డీసీ కనెక్టర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం చెక్ చేసేదంతా కూడా లైవ్లో ప్రాక్టికల్గా వోల్టేజ్లు కాబట్టి మీరు మల్టీమీటర్ని డీసీలో కనెక్ట్ చేసుకోవాలి. మల్టీమీటర్ని డీసీలో కనెక్ట్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ డీసీ జాక్ ఉంటుంది రైట్. ఈ డీసీ జాక్లో ఓకే కనిపిస్తుంది కదా క్లియర్గా, ఇది యారో మార్క్. ఆ యారో మార్క్ ఉన్నదైతే కనుక ఫస్ట్ పిన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఫస్ట్ పిన్, సెకండ్ పిన్ పాజిటివ్ పిన్స్. సో థర్డ్ పిన్ అయితే కనుక ఎటువంటి కనెక్షన్ అనేది లేదు. ఫోర్త్ పిన్ అయితే పిఎస్ఐడి పిన్ డిఫరెంట్ కలర్. ఫిఫ్త్, సిక్స్త్ అయితే కనుక గ్రౌండ్ 0, 0. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా దీని దగ్గర వోల్టేజ్ డీసీ మిషన్ ఆన్ చేయాలి. సో డీసీ మిషన్ మీరు 20 వోల్ట్స్లో సెట్ చేసుకోండి లేదా 19 వోల్ట్స్. ఇక్కడ ఫస్ట్ పిన్ దగ్గర చూడండి మనకు 19 వోల్ట్స్ వస్తుంది. సెకండ్ పిన్ దగ్గర 19 వోల్ట్స్. థర్డ్ పిన్ దగ్గరకు వచ్చేసరికి నో కనెక్షన్ కదా, అంటే 0. నెక్స్ట్ ఫోర్త్ పిన్ అయితే పిఎస్ఐడి వోల్టేజ్ 3.3 వోల్టేజ్ వస్తుంది. ఫోర్త్ పిన్ దగ్గర సారీ. సో 5th పిన్, 6th పిన్ అయితే కనుక మనకు గ్రౌండ్ పిన్ 0, 0. సో ఈ 5th పిన్ దగ్గర మనకు వోల్టేజ్ 0. అలాగే 6th పిన్ దగ్గర కూడా మనకు గ్రౌండ్ కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి 0. అంటే మనకేమవుతుంది పవర్ సప్లై అనేది. సో పవర్ సప్లై మనకు ఎక్కడ దాకా వెళ్తుంది? డీసీ జాక్ వరకు వస్తుంది. వచ్చింది ఇప్పుడు. సో పవర్ సప్లై డీసీ జాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? సో నెక్స్ట్ ఇప్పుడు 19 వోల్ట్స్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది మనకి? సో త్రూ
ఇక్కడ మనకు ప్రొటెక్షన్ సర్క్యూట్ అనేది యూజ్ చేశారు. అంటే PQ4306 ఒరిజినల్గా చెప్పాలంటే కనుక మనకు సప్లై ఈ విధంగా వెళ్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం 6 లెగ్ డ్యూయల్ మాస్ఫెట్ కూడా వస్తుంది. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే అది 6 లెగ్ డ్యూయల్ మాస్ఫెట్ అనేది. సో 6 లెగ్ డ్యూయల్ మాస్ఫెట్ లో మాస్ఫెట్ నెంబర్ ఎంత? PQ4506 సారీ PQ4306. ఇక్కడ ఫస్ట్ పిన్ గ్రౌండ్కి ఇచ్చాడు 0 వోల్టేజ్, సెకండ్ పిన్కి అయితే ఏసీ ఇన్, దాని దగ్గర కూడా మనకు 0 వోల్టేజ్. ఆ తర్వాత నెక్స్ట్ సో అక్కడ డివై ఇచ్చాడు చూడండి. డివై అంటే కనుక మిస్సింగ్ కాంపోనెంట్ ఎంటీ, అంటే సెకండ్ పిన్ దగ్గర కూడా వచ్చే వోల్టేజ్ 0. ఇక నెక్స్ట్ థర్డ్ పిన్ దగ్గరకు అయితే కనుక థర్డ్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 19 వోల్ట్స్. అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? పైన మనకు పాజిటివ్ నుంచి త్రూ రెజిస్టర్ ద్వారా. ఫోర్త్ పిన్ గ్రౌండ్. ఇక్కడ మనకేమవుతుందంటే ఈ మాస్ఫెట్లు అనేవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండు మాస్ఫెట్లు అనేవి మనకు ఆఫ్ అయిపోతాయి. సో ఆఫ్ అవుతున్నాయి కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఇప్పుడు మీరు ఈ మాస్ఫెట్ని ఐడెంటిఫై చేయాలంటే బోర్డులో మాస్ఫెట్ పైన ఉండే నెంబర్ ఏముంది? PQ4306 ఎంత ఉంది? PQ4306 అనే నెంబర్ని ఆ మాస్ఫెట్ అనేది మనం ఇక్కడ బోర్డులో ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఎరేడైతే డ్యూయల్ మాస్ఫెట్ అండి, 6 లెగ్ డ్యూయల్ మాస్ఫెట్. రైట్. సో అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది మనకి? ఓకే. సో ఇప్పుడు మీరు దాన్ని బోర్డులో ఐడెంటిఫై చేయాలి అనుకుంటే కనుక PQ4306 అనేది మీరు క్లియర్గా బోర్డులో చూసుకోవాల్సింది. ఎక్కడుంది బోర్డు? PQ6 లెగ్ అండి, అది DC జాక్ అనే కనెక్టర్కి దగ్గరలోనే ఉంటుంది, అదిగోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే PQ4306, ఒక్క నిమిషం కొంచెం జూమ్ చేసి క్లారిటీ కోసం మనం మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ మైక్రోస్కోప్ విత్ బోర్డు క్లియర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు క్లారిటీ రావడం కోసం కొంచెం కెమెరాని సెట్ చేసుకుంటే చాలు. క్లారిటీ కోసం కెమెరాని రైట్. ఇప్పుడు వచ్చింది కదా మనకు, అదిగోండి PQ4306. దీంట్లో మీరు ఫస్ట్ పిన్ని ఐడెంటిఫై చేయాలంటే సేమ్ నెంబర్. ఓకే. సో దీంట్లో మీరు ఫస్ట్ పిన్ను ఐడెంటిఫై చేయాలి అనుకుంటే సో ఎక్కడ చూడండి, ఫస్ట్ పిన్ డాట్ ఉంది, క్లియర్గా డాట్ ఉన్నది ఫస్ట్ పిన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఇది ఆర్డర్ మనకు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చెక్ చేస్తే ఫస్ట్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 0, అలాగే సెకండ్ పిన్ దగ్గర కూడా 0, థర్డ్ పిన్ దగ్గర అయితే 19 వోల్ట్స్ రావాలండి. థర్డ్ పిన్ దగ్గర కరెక్ట్ పిన్ పెట్టాలి, కరెక్ట్గా మీరు చూసుకొని 19 వోల్ట్స్. నెక్స్ట్ ఫోర్త్ పిన్, ఫిఫ్త్ పిన్, సిక్స్త్ పిన్ దగ్గర వచ్చే వోల్టేజ్ 0, ఎందుకంటే ఈ డ్యూయల్ మాస్ఫెట్ అనేది ఆఫ్లో ఉంది. ఒక్క నిమిషం అండి, చెకింగ్కు ఈజీగా ఉండడం కోసం జూమ్ చేసిన. రైట్. ఇప్పుడు మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. మీరు మెయిన్ మైక్రోస్కోప్ యూజ్ చేసేటప్పుడు కెమెరాలో ప్లస్ మైక్రోస్కోప్ రెండు కరెక్ట్ క్లారిటీగా వచ్చేలాగా
సెట్ చేసుకోవాలి, ఎందుకంటే చెకింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ పిన్ 0, సెకండ్ పిన్ 0, థర్డ్ పిన్ దగ్గర వోల్టేజ్ 19 volts. నెక్స్ట్ ఫోర్త్ పిన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకు 0 వోల్టేజ్ వస్తుంది. అయితే మీరు ఏం చెక్ చేయాలన్నా ఖచ్చితంగా స్కీమాటిక్ ప్రకారమే చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేయాలన్నా స్కీమాటిక్ ప్రకారమే చెక్ చేసుకోవాలి. సో ఫోర్త్ పిన్ దగ్గర అయితే కనుక మనకు వచ్చే వోల్టేజ్ 0 వోల్టేజ్ రావాలి ఫోర్త్ పిన్ దగ్గర. అలాగే ఫిఫ్త్ పిన్ దగ్గర కూడా మనకు 0 వోల్టేజ్. అలాగే సిక్స్త్ పిన్ దగ్గర కూడా మనకు సో ఒరిజినల్గా వచ్చేది 0 వోల్టేజ్. అది సో ఈ అవుట్పుట్ 0. ఇది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కనుక మళ్ళీ ప్రొటెక్షన్ సర్క్యూట్కి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ మనకు 2 ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాడు. పైన తీసుకుంటే కనుక పైన పాజిటివ్ పిన్ అనేది ట్రాక్ అలాగే వస్తుంది కదా, అది ఎక్కడికి వెళ్ళింది, డయోడ్ దగ్గరికి వెళ్ళింది. డయోడ్లో PD4301. అయితే ఇక్కడ డయోడ్ రివర్స్లో ఉంది, అంటే మైనస్ దగ్గర వోల్టేజ్ వస్తుంది, ప్లస్ పిన్ దగ్గర మనకు 0 రావాలి. యానోడ్ అంటే కనుక క్యాథోడ్, యానోడ్ అంటే కనుక ప్లస్, క్యాథోడ్ అంటే మైనస్. దాని కింద మనకు 2 ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. ఒకటి PQ4304, రెండోది వచ్చేసి PQ4305. ఇక్కడ PQ4304లో చూసుకుంటే కనుక ఇక్కడ మనకు లోపల 2 రెసిస్టర్లు ఇచ్చాడు. లోపల 2 రెసిస్టర్లు ఉంటే దానిని మనము డిజిటల్ ట్రాన్సిస్టర్ అంటాము. లోపల ప్యాక్ లోపల రెసిస్టర్లు లేకపోతే దానిని మనము ఎనలాగ్ ట్రాన్సిస్టర్ అంటాం. మనకు ట్రాన్సిస్టర్లో డిజిటల్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, అలాగే ఎనలాగ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఈ రెండింటిని మొత్తం కలిపి మనము ప్రొటెక్షన్ సర్క్యూట్ అంటాం. ఇదంతా కూడా మళ్ళీ మనకు ప్రొటెక్షన్ సర్క్యూట్ అంటాం ఇవి. సో ఈ ప్రొటెక్షన్ సర్క్యూట్ వల్లనే మెయిన్గా మనకు 19 volt సెక్షన్ మెయిన్ అంతా కూడా వర్క్ అయ్యేది కూడా. సో అక్కడి నుంచి మళ్ళీ మనకు సప్లై అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే 19 volt సెక్షన్కి వెళ్తుంది. సరే, అక్కడి నుంచి ఈ ప్రొటెక్షన్ సర్క్యూట్ ద్వారా అంటే పైనుంచి పాజిటివ్ పిన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ సర్క్యూట్. సో అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనకు మాస్ఫెట్ దగ్గరికి వెళ్తుంది. ఏ మాస్ఫెట్ దగ్గరికి? ఇవైతే కనుక ఇదిగోండి ప్రొటెక్షన్ సర్క్యూట్స్ అంటే ఇవి. ఒకటి PQ4305, మన నెంబర్ చూసుకుంటే PQ4305. అలాగే రెండోది PQ4304. 2 ఉన్నాయి కదా మనకి. దాని దగ్గర మీరు వోల్టేజ్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ యాజ్ పర్ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారము. ఇక్కడ కావాలంటే మీరు ప్రాక్టికల్గా చూడండి. ఇక్కడ ఇదేంటిది, ఇది PQ4305. సో సెకండ్ పిన్ దగ్గర మనకు 1.19 volts, థర్డ్ పిన్ దగ్గర మనకి 19 volts. ఇది PQ4305 04. ఇది అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనకి మాస్ఫెట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది 19 volt సెక్షన్లో ఉండే ఫస్ట్ మాస్ఫెట్. ఈ మాస్ఫెట్ దగ్గరికి వచ్చేసరికి మనకు మాస్ఫెట్ అనేది ఫస్ట్ మాస్ఫెట్ లోపల డయోడ్ మోడ్ అనేది వర్క్ అవుతుంది. డయోడ్ మోడ్ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు వర్క్ అయ్యేది స్విచ్చింగ్ మోడ్. సో మాస్ఫెట్ లో మనకు డయోడ్ మోడ్ వర్క్ అవుతుంది. అయితే ఇది పీ ఛానల్ మాస్ఫెట్. పీ ఛానల్ మాస్ఫెట్ లో ఏం చేసాడు వాడు, డయోడ్ అనేది రివర్స్ లో ఇచ్చాడు. ఇక్కడ అదిగోండి అక్కడ, అంటే మైనస్ అనేది ఇన్పుట్ గా ఉంది అంటే సోర్స్ పిన్ కు, ప్లస్ అనేది అవుట్పుట్ కి ఇచ్చాడు అంటే
డ్రైన్కి. సో ఇక్కడ డయోడ్ రివర్స్లో ఉంది కాబట్టి మనకు ఫస్ట్ డయోడ్ మోడ్ వర్క్ అవ్వదు. అందుకని కంపల్సరీగా మనకు స్విచ్చింగ్ మోడ్ వర్క్ అవ్వాల్సిందే. స్విచ్చింగ్ మోడ్ వర్క్ అవ్వాలి. అలా స్విచ్చింగ్ మోడ్ వర్క్ అవ్వాలంటే గేట్ పిన్కి వోల్టేజ్ కావాలి. దానికోసం ఇక్కడ వాడు ఏం చేశాడంటే ఒక డివైడర్ సర్క్యూట్ని యూజ్ చేశాడు. అక్కడి నుంచి మనకు సప్లై వస్తుంది 19 వోల్ట్స్. ఇదేమో నెక్స్ట్ రెసిస్టర్ R1 240 కిలో ఓమ్స్, నెక్స్ట్ అలాగే R2 47 కిలో ఓమ్స్. సో ఈ డివైడర్ సర్క్యూట్ని బేస్ చేసుకొని మనకు గేట్ పిన్కు వచ్చే వోల్టేజ్ ఎంత అంటే మనకు 3 వోల్ట్స్ వస్తుందండి. గేట్ పిన్కు వచ్చే వోల్టేజ్ ఎంత? 3 వోల్ట్స్. అంటే ఇప్పుడు సోర్స్ దగ్గర 19 వోల్ట్స్, గేట్ పిన్కి ఎప్పుడైతే 3 వోల్ట్స్ వస్తుందో అప్పుడు మాత్రమే మాస్ఫెట్ ఆన్ అయ్యి సోర్స్ నుంచి డ్రైన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సోర్స్ నుంచి డ్రైన్కి సేమ్ అవుట్పుట్. ఎందుకంటే ఇక్కడ డయోడ్ అనేది రివర్స్లో ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మీరు ప్రాక్టికల్గా చెక్ చేయాలంటే కనుక మనకు ఫస్ట్ మాస్ఫెట్ నెంబర్ ఎంత ఉందో క్లియర్గా తెలియాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మాస్ఫెట్ యొక్క నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ PU4301. PU4 ఇది ఫస్ట్ పిన్ కదా. ఫస్ట్ పిన్, సెకండ్, థర్డ్ పిన్ సోర్స్, ఫోర్త్ పిన్ గేట్, 5 6 7 డ్రైన్. సో ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్ దగ్గర వచ్చేదేమో 19 వోల్ట్స్ రావాలి. అలాగే గేట్ పిన్ దగ్గర అయితే కనుక డివైడర్ సర్క్యూట్ ప్రకారము అవి 2 రెసిస్టర్లు. డివైడర్ సర్క్యూట్కు సంబంధించిన ఇవి 2 రెసిస్టర్స్, గేట్ పిన్కి డ్రైన్. ఇప్పుడు మనము దాన్ని ప్రాక్టికల్గా చెక్ చేస్తే ఫస్ట్ పిన్ దగ్గర మనకు వచ్చేది 19 వోల్ట్స్. అదిగోండి ఫస్ట్ పిన్ దగ్గర 19, సెకండ్ పిన్ దగ్గర 19, థర్డ్ పిన్ దగ్గర కూడా 19, ఫోర్త్ పిన్ దగ్గర డివైడర్ సర్క్యూట్ ప్రకారం మనకు వచ్చే వోల్టేజ్ 3 వోల్ట్స్ రావాలి. అదిగోండి 3 వోల్ట్స్. సో ఈ గేట్ పిన్కు వోల్టేజ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనకు సోర్స్ నుంచి డ్రైన్కి అవుట్పుట్ అనే వోల్టేజ్ వస్తుంది. ఒకవేళ గేట్ పిన్కు లాజిక్ కనుక రాకపోతే, అంటే లో వోల్టేజ్ రాకపోతే మనకు అవుట్పుట్ అనేది రాదు. సో ఇదిగోండి ఇక్కడ డ్రైన్ పిన్ దగ్గర అంటే 5th 6th పిన్ దగ్గర, అలాగే నెక్స్ట్ 7th పిన్ దగ్గర, అలాగే నెక్స్ట్ 8th పిన్ దగ్గర వచ్చే వోల్టేజెస్. సో ఈ వోల్టేజ్లు వచ్చాయంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ మాస్ఫెట్ 100% వర్క్ అవుతున్నట్టు. నెక్స్ట్ దీని యొక్క ఈ డయాగ్రామ్ ఇక్కడ అయిపోలేదండి, దాని కంటిన్యూయేషన్ ఉంది. అందుకని ఇక్కడ వాళ్ళు AD+ అని ఇచ్చాడు. అంటే దాని కంటిన్యూయేషన్ మళ్ళీ AD+ అనే పేరు ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ ఉంటుంది అంటే 100% ఛార్జర్ అనే పేజీలోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మీరు ఛార్జర్ అనే పేజీలో ఉంటుంది. ఆ పేజీకి వెళ్తే ఇక్కడ మనకు ఇదిగోండి AD+ ఇచ్చాడు ఇక్కడ, రైట్. సో పైన ఇది అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తుందంటే రెండవ మాస్ఫెట్కి వెళ్తుంది. రెండవ మాస్ఫెట్ ఇక్కడ రెండవ మాస్ఫెట్ నెంబర్ PQ4410. ఇది రెండవ మాస్ఫెట్. ఇక్కడ ఏమైంది? డ్రైన్ అనేది ఇన్పుట్ అయింది, సోర్స్ అనేది అవుట్పుట్ అయింది, ఇది గేట్. అయితే మనకు మాస్ఫెట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఏం వర్క్ అవుతుంది? మనకి డయోడ్ మోడ్ అనేది వర్క్ అవుతుంది. అంటే ప్లస్ అనేది డ్రైన్కి ఉంది, మైనస్ అనేది సోర్స్కి ఉంది, కరెక్ట్ డైరెక్షన్లో ఉంది. సో కరెక్ట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఫస్ట్ డయోడ్ మోడ్ వర్క్ అయితే డయోడ్లో మనకి ఏమవుతుంది? వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఎంత? 0.5 నుంచి 0.7 వోల్టేజ్. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ డ్రైన్ నుంచి సోర్స్కి డయోడ్ మోడ్ వర్క్ అయ్యి డ్రైన్ నుంచి సోర్స్కి వెళ్ళేసరికి వోల్టేజ్ 18.5 వోల్టేజ్ వస్తుంది సోర్స్ దగ్గర. కానీ ఎప్పుడైనా మాస్ఫెట్ అనేది ఖచ్చితంగా స్విచ్చింగ్ మోడ్లోనే వర్క్ అవ్వాలి, డయోడ్ మోడ్ కాదు. అలా స్విచ్చింగ్ మోడ్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా మనకు గేట్ పిన్కు లాజిక్ అనేది రావాలి. గేట్ పిన్కు లాజిక్ రావడం కోసం వాడు ఇక్కడ డయాగ్రామ్లో ఏం చేశాడంటే ఒక డివైడర్ సర్క్యూట్ అనేది యూజ్ చేశాడు, R1 R2. సో డివైడర్ సర్క్యూట్ యూజ్ చేశాడు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా రెండో రెసిస్టర్ అనేది గ్రౌండ్కి లేదు కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే వాడు ఒక 6 లెగ్ డ్యూయల్ మాస్ఫెట్ తీసుకొని దాన్ని జస్ట్ ఆపేశాడు, ఆఫ్ కండిషన్లో పెట్టేసింది. అంటే ఇక్కడ మనకేమవుతుంది? సో ఫస్ట్ పిన్ అయితే కనుక గ్రౌండ్కి వెళ్తుంది, సెకండ్ పిన్ అయితే
రైట్. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి అయితే మనకి ఇక్కడ మాస్ఫెట్ PQ4410 డ్రైన్ పిన్ దగ్గర చెక్ చేస్తున్నా అండి, 5th పిన్. సో 5th పిన్ దగ్గర మనకు 19 వోల్ట్స్ రావాలి, 6th పిన్ దగ్గర మనకు 19 వోల్ట్స్ రావాలి, 7th పిన్ దగ్గర 19 రావాలి, అలాగే 8th పిన్ దగ్గర 19. ఎప్పుడైతే ఇక్కడ గేట్ పిన్నుకు, అదిగోండి గేట్ పిన్నుకు లాజిక్ అనేది వస్తుంది 1.7 వోల్టేజ్ యాజ్ పర్ డివైడర్ సర్క్యూట్ ప్రకారం, అప్పుడు మాత్రమే డ్రైన్ నుంచి సోర్స్కి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఎంత వోల్టేజ్ అంటే సేమ్ 19 వోల్టేజ్ వస్తుంది. ఎంత వస్తుంది మనకి? 19 వోల్టేజ్ వస్తుంది. ఇవి వస్తేనే మనకి మాస్ఫెట్ అనేది వర్క్ అవుతున్నట్టు. నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది మనకి? అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి సరే అక్కడి నుంచి నెక్స్ట్ ఫ్యూజబుల్ రెసిస్టర్ లేదా కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్ దగ్గరికి వెళ్తుంది. మీరు ఫ్యూజబుల్ లేదా కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్ని ఐడెంటిఫై చేయాలి అంటే రెసిస్టర్ పక్కన మీకు కంపల్సరీగా పేర్లు చూసుకోవాలి. అంటే రెసిస్టర్ యొక్క అవుట్పుట్. సో B+, DC బ్యాట్ అవుట్ లేదా పవర్ సోర్స్ అని మనకు క్లియర్గా ఇలా 4 పేర్లు రాసి ఉంటాయి. ఒక ఏమేమి ఉంటాయి? B+, DC బ్యాట్ అవుట్ అండ్ పవర్ సోర్స్. ఏ రెసిస్టర్ పక్కన అయితే మనకు క్లియర్గా ఈ 4 పేర్లు రాస్తారో అక్కడితో మనకు 100% 19 వోల్ట్ సెక్షన్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు దీన్ని మీరు ప్రాక్టికల్గా చెక్ చేయాలంటే అక్కడ ఫ్యూజబుల్ రెసిస్టర్ లేదా కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్ ఇక్కడ బోర్డులో అబ్జర్వ్ చేస్తే PR4426 చూడండి, వోల్టేజ్ మనకు 19 వోల్ట్స్ రావాలండి. రైట్, వచ్చిందా? ఇన్పుట్ 19 వోల్ట్స్ రావాలి, అవుట్పుట్ 19 వోల్ట్స్ రావాలి. ఇది వస్తేనే 100% మీకు 19 వోల్ట్ సెక్షన్ అనేది వర్క్ అవుతున్నట్టు. సో ఇది ఫైనల్ కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్. అంటే 19 వోల్ట్ సెక్షన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా DC జాక్ ఉండాలి. నెక్స్ట్ 19 వోల్ట్ సెక్షన్ యొక్క ఎండింగ్ పాయింట్ అనేది మనకు ఫ్యూజబుల్ రెసిస్టర్ ఉంటుంది. ఫైనల్గా ఏదైనా కస్టమర్ ల్యాప్టాప్ వచ్చినప్పుడు అంటే డెడ్ ల్యాప్టాప్ కానీ లేదా నో పవర్ కానీ లేకపోతే బోర్డుకు పవర్ రావట్లేదని వస్తే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది RTC సెక్షన్ చెక్ చేసుకోవాలి. RTC సెక్షన్ బాగుంటే నెక్స్ట్ మీరు చెక్ చేయాల్సిన సెక్షన్ 19 వోల్ట్ సెక్షన్ చెక్ చేయాలి. 19 వోల్ట్ సెక్షన్ కస్టమర్ బోర్డులో అయితే డైరెక్ట్గా ఫ్యూజబుల్ రెసిస్టర్ దగ్గర చెక్ చేయండి. ఇది బాగుంది అంటే 100% మీకు 19 వోల్ట్ సెక్షన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నట్టు. సో ఇది మనకు కంప్లీట్ ప్రాక్టికల్. ఒకవేళ మీరు అనేది ఏదైనా కోర్సు నేర్చుకోవాలనుకుంటే ల్యాప్టాప్ చిప్ లెవెల్ రిపేర్ అనే కోర్సు మన దగ్గర అయితే కంప్లీట్గా సర్వీస్ సెంటర్కి కావాల్సిన A to Z ప్యాకేజ్ అనేది ఉంది. అంటే ఈ ప్యాకేజీలో మీకు మొత్తము 6 సబ్జెక్ట్స్ వస్తాయండి. కంప్యూటర్ హార్డ్వేరు, ఎలక్ట్రానిక్స్, డెస్క్టాప్ మదర్ బోర్డ్ రిపేరింగు, ల్యాప్టాప్ రిపేరింగు, మానిటరు, బేసిక్ నెట్వర్కింగ్. ఈ 6 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయితేనే మీ ఒరిజినల్ చిప్ లెవెల్ రిపేరింగ్ అనే కోర్స్ కంప్లీట్ అయినట్టు. ఇది కంప్లీట్ అవ్వడానికి అయితే మినిమం డ్యూరేషన్ అనేది 2 months ఉంటుంది. మ్యాక్సిమం అనేది ఓకే అన్లిమిటెడ్. ఎందుకు అన్లిమిటెడ్ పెట్టారంటే ఈ కోర్సుకి ఎటువంటి ఎడ్యుకేషన్ కానీ ఏజ్ లిమిట్ అనేది లేదు, ఎవరైనా నేర్చుకునే కోర్సు. అయితే ఇక్కడ మీకు గ్యారంటీగా ప్రతి ప్రాక్టికల్ కూడా క్లియర్గా చూపిస్తాను, ప్రాక్టికల్గానే ఉంటుంది కూడా. ఒకవేళ మీకు రికార్డింగ్ వీడియోస్ కావాలంటే రికార్డింగ్ వీడియోస్ కూడా క్లియర్గా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏదైనా ఎంక్వైరీ కావాలనుకున్నా సరే కింద ఉండే కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.